పావై. రోజుకో పాశురంలో మనం చక్కగా ఈరోజు 24వ పాశురానికి చేరుకున్నాము. ఆ పాశురం యొక్క విశేషాలు తెలుసుకునే ముందుగా పాశురం. அன்றி இவ்வுலகம் அளந்தானாய் அடிபோத்தி சென்றிங்கு தென்னிலங்காய் செற்றாய் திரள் போத்தி பொன்றச் சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலாவெறிந்தாய் களல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கைல்வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இரங்கேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. అమ్మ నిన్నటి పాసురంలో స్వామి వారి కళ్ళు తెరిచి చూడగానే, స్వామి అలాగే వచ్చేకు, ఒక సింహంలాగా నువ్వు గర్జిస్తూ వచ్చి మేము ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చో స్వామి అని స్వామిని అలాగా సింహాసనం పైన అలంకరింపచేశారు. చక్కగా పాదాలు పెట్టడానికి కింద పీటను అమర్చారు. ఆ పీట పైన స్వామి వారి పాదాలు ఉంచారు. సింహాసనం పైన ఒక సింహంలాగా ఆయన కూర్చున్నారు కదా. అందమైన స్వామికి మరి దిష్టి తగులుతుంది కదా. ఆ దిష్టి పోవాలంటే మనం పోత్తి చేయాలి. పోత్తి చేయడం అంటే మంగళాశాసనం. అద్భుతమైన పాశురం ఈ రోజు మనం చెప్పుకునే పాశురం. మానవ జన్మ యొక్క విశేషాన్ని తెలియచేసేటువంటి పాశురం ఇది. మానవ జీవిత లక్ష్యాన్ని, అందరికీ ఏ విధంగా మానవుడు యొక్క జీవితాన్ని మలుచుకోవాలి, అలా ఎలా చెయ్యాలి, అలా మలుచుకోవాలంటే భగవంతుణ్ణి ఏ విధంగా సేవించుకోవాలి, ఎలా పూజ చేయాలి అన్న గొప్ప అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది ఈ పాశురం. మనం ఏం చేస్తాం, నార్మల్ గా స్వామి వారిని సేవించుకుంటాం, పూజ చేస్తాం, వ్రతం చేస్తాము. లాస్ట్ కి ఇన్ని చేసినా మనం లాస్ట్ కి చేసే పని ఏంటి? హారతి ఇస్తాం స్వామికి. ఆ హారతి యొక్క అర్థం ఏమిటి అసలు? మంగళాశాసనం అంటే ఏంటి? హారతి ఇవ్వటం. హారతి అంటే స్వామి మనం అయితే మనుషులను దిష్టి దిష్టి అంటాం. స్వామి వారికి అలా చెప్పకూడదు, హారతి అంటాం. హారతి ద్వారా స్వామి వారికి పోతి చేయడం ద్వారా దిష్టి తీసేస్తాము. మరి అంతటి స్వామికి మనం దిష్టి తీసేవాళ్ళమా అంటే, మరి ఏంటండి ఈ హారతికి అర్థము అంటే, హారతి అంటే అసలైన అర్థం ఏమిటంటే కృతజ్ఞతను తెలియచేయటం. ఏంటా కృతజ్ఞత? పూజ చేస్తున్నాం కదా, మనం ఇన్ని రకాలుగా పూజ చేస్తున్నాము, మనకి ఇన్ని రకాలైన మంచి 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 శరీరాన్ని ఇచ్చాడు, మంచి మంచి వస్తువుల్ని ఇచ్చాడు అనుభవించడానికి ఆ భగవంతుడు. అలా మనం ఇవన్నీ ఇచ్చిన దానికి ఆయనకి కృతజ్ఞతను తెలియచేయటమే ఈ హారతి. అయితే మన కోసం ఇంత చేశావయ్యా, అంత చేశావయ్యా అని కీర్తిస్తూ, తను మనకి ఏమేం చేశాడో అని తన లీలలన్నిటినీ గుర్తు చేసుకుంటూ, గోపురంలో ఆనాడు అందరినీ కాపాడావు అని స్వామి లీలల్ని తలుచుకుంటూ చక్కగా మంగళాశాసనం చేస్తుంది ఈ రోజు మనకు ఆండాళ్ తల్లి స్వామి వారికి. మానవ జాతికి ఒక లక్ష్యాన్ని చూపిస్తుంది ఈ పాశురం. మంగళాశాసనం అంటే ఏంటి అర్థం? మంగళాన్ని ఆశాసించటం. ఎలాగైతే మనందరికీ శుభం కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాడో, మనందరి శుభాన్ని కోరుకునే ఆ భగవంతుడికి మనం మంగళం కలగాలని ఆశాసించటం. మంగళాశాసనం యొక్క అర్థం ఇది. హారతి అంటే అర్థం ఇది. మనకి ఇన్నాళ్ళు తెలియకపోయినా అమ్మవారు ఈ 24వ పాశురం ద్వారా మనందరికీ హారతి అంటే కృతజ్ఞత చెప్పుకోవడం అనే గొప్ప అంతరార్థాన్ని ఆవిష్కరించారు చక్కగా ఆండాళ్ తల్లి. ముందుగా ప్రతి పదం యొక్క అర్థం చూసుకొని తర్వాత భావం తెలుసుకుందాం. అన్రు అంటే అప్పుడు, అప్పుడెప్పుడో స్వామి, అప్పుడెప్పుడో అంటే ఏంటి? ఇక్కడ ఆయన లీలల్ని, అవతారాలను గుర్తు చేసుకోవడం కదా. ఫస్ట్ మనకి స్వామి వారిని ఫస్ట్ బిగిన్ పెట్టుకున్నప్పుడు ఏ అవతారంలో వచ్చారు? వామన అవతారం. అది గుర్తు చేస్తుంది అమ్మ ఇక్కడ. అన్రు అంటే అప్పుడెప్పుడో వామన అవతారంలో, ఇవ్వుళగం అంటే ఈ లోకమున, అలందానాయ్ కొలిచినవాడా, ఈ లోకమును మొత్తాన్ని కొలిచినవాడా, అడి నీ పాదములకు, పోతి మంగళాశాసనం అలాంటి నీ పాదాలకు మంగళం నాయనా అంటుంది. అంగు అచ్చటికి, అక్కడెక్కడో రాముడు దక్షిణాన లంకలో ఉన్నాడు కదా, రావుడున్న చోటికి. షెండ్రు వెడలి, తెన్
ఇలంగై అందమైన లంకను, షట్రాయ్ నశింపచేసిన వాడా, తింగల్ నీ బలమునకు, మొదటి పాదంలో ఏమో పాదాలకి పోత్తి చేసింది, రెండవ పాదంలో ఏమో తిరల్ అంటే నీ బలమునకు పోత్తి మంగళము. తర్వాత పొన్రచ్చగడం అన్నారు కదా. శకటం. శకటం అంటే ఏంటి? శకట రూపంలో ఒక అసురుడు వచ్చాడు కదా. ఆ అసురుణ్ణి, శకట రూపంలో వచ్చిన అసురుణ్ణి పొన్రా నశించేనట్లు, ఉదయిత్తాయ్ తన్నినవాడా, పుహళ్ నీ కీర్తికి, పోత్తి మంగళము స్వామి యొక్క కీర్తికే కీర్తి చేస్తున్నాం మనం ఈనాడు. పోత్తి అంటే మంగళం చేస్తున్నాం. కండ్రు. కండ్రు అంటే ఏంటి? మనకి వత్స అంటారు, అంటే దూడ. దూడ రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు కదా, ఒక అసురుడు వచ్చాడు. కునిలా అలా వచ్చిన అసురుణ్ణి కునిలా దండం వల్లే, ఎరిందాయ్ విసిరి కొట్టినవాడా, కళల్ నీ పాదములకు, పోత్తి మంగళము అలాంటి పాదాలకు మంగళము. కుండ్రు గోవర్ధన పర్వతమును, కుడయ్య ఛత్రంగా, ఎడుత్తాయ్ అంటే గొడుగెత్తినట్టు ఎత్తేసాడంట సింపుల్ గా గోవర్ధన పర్వతాన్ని. ఎడుత్తాయ్ ఎత్తినవాడా, కుణం నీ యొక్క దయాగుణమునకు, పోత్తి మంగళం. పగై శత్రువులకు, వెన్రు జయించి, కెడుక్కుం నశింపచేయు, నిన్ నీ యొక్క కయిల్ చేతిలోని, వేలాయుధమునకు, పోత్తి మంగళము. ఎండ్రు ఎండ్రు అని ఇట్లు, సేవగం నీ వీర కార్యక్రమాలన్నింటినీ ఎత్తి కీర్తించి, పరైహొళ్వాన్ పరై అనే వాద్యాన్ని తీసుకొనటానికై, అంటే నీ సేవను చేయడానికై, యాం మేమందరము, ఇండ్రు ఇప్పుడు, వందోం వచ్చితిమి, ఈ రంగు అనుగ్రహించండి, ఏలో రెంబావాయ్ అంటే మకుటం. ఎంత చక్కటి వివరణ అండి. ఏ వాక్యానికి ఆ వాక్యమే మనకు అమ్మ ఎంత చక్కగా వివరించిందో. మొదటిగా మొదటి వాక్యం చూద్దాం మనము. ఏం అండ్రి ఇవ్వులగం అలందానాయ్ ఆడిపోత్తి అని చెప్తుంది. అదిగదిగో ఆనాడు నువ్వేం చేశావంటే 3 లోకాలను దాటి మరీ కొలిచినటువంటి నీ పాదానికి మంగళాశాసనం. అవునా? స్వామివారు ఎలా వచ్చారు మనకు? ఆ ఎందుకు వచ్చారు? బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచడానికి ఆయన కిందకొచ్చారు. మా కోసమై అవతరించావు వామనమూర్తి రూపంలో. ఈ వామనమూర్తి అవతారాన్నంట మన నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి ఆయన అవతారం ఎలా ఉందో మనం తలుచుకుంటే మనలో ఉన్న అహంకారం అంతా అణిగిపోతుందంట. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క స్వరూపాన్ని తలుచుకుంటే ప్రతి మనిషి యొక్క అహంకారం అణిచివేయబడుతుందంట. ఇలా చెప్తున్నారు అమ్మ అమ్మ మనకు. ఈ భగవద్గీతలో కూడా యత్కరోషి యత్కోషి అని ఒక శ్లోకం, సరే మళ్ళీ చెప్పుకుందాం. ఆ శ్లోకంలో కూడా స్వామి యొక్క స్వరూపం గురించి, ఆయనకి కృతజ్ఞత ఎలా చెప్పాలి అనేది వచ్చింది మనకు. ఇంకా ఆయన 2 అడుగుల్లో భూమిని ఆకాశాన్ని అంతా వ్యాపించేశాడు కదా, మరి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అనగానే ఈయనేమన్నాడు, నా మీద పెట్టు అన్నాడు. నా మీద పెట్టు అంటే తన తలను తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర ఉంచాడు. వెంటనే ఆ అడుగుతో అతన్ని పాతాళ లోకాల్లోకి తొక్కేశాడు. తన అహంకారాన్ని అంతా తోసివేసిన, అణిచివేసిన మీ యొక్క పాదానికి మంగళం అని మొట్టమొదటగా వచ్చిన వామనావతారాన్ని గుర్తు చేసుకుంటూ, మనకి వామనావతార కాలమున ఈ లోకమునంతటినీ కొలిచినవాడా, నీ శ్రీపాదములకు మంగళం అని చెప్తుంది. 2వ లైన్, షెన్రింగు తెన్నిలంగాయ్ షట్రాయ్ తిరల్ పోత్తి. మళ్ళీ రెండోసారి ఎలా వచ్చారంట? 2వ అవతారమైన వామనావతారంలో మా కోసం నువ్వు దక్షిణ దిక్కు వరకు వెళ్ళి లంకా నగరంలో ఉన్నటువంటి రావణాసుడిని సంహారం చేసినటువంటి రాముడికి, రావణాసుడు అంటే తక్కువైన వాడా అండి?
చాలా బలవంతుడు. గొప్ప శివభక్తుడు. అతన్ని ఓడించటమన్నా, సంహరించడమన్నా, అతన్ని సంహరించాలంటే ముందు ఇతనికి ఎంత బలముండాలి? అంతటి రావణుణ్ణి అలాగా ఓడించి సంహరించిన నీకు, నీ యొక్క బలానికి పోతి అంటుంది. మంగళాశాసనం అని చెప్తుంది. దానికి మనం బలం ఎటువంటిది అనుకోవాలి ఇక్కడ? అతని బలం ఎటువంటిదంట? శత్రువులను అణిచివేసేటటువంటి బలమంట. స్వామితో పోల్చుకుంటే. పోనీ మనతో పోల్చుకుంటే ఏంటి? ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క జీవులం అందరం చివరికి చేరవలసింది దక్షిణ దిక్కుకేనంట. కాబట్టి ఆ దక్షిణ దిక్కున ఆ రాముడు చేరి రావణాసుడిని సంహారం చేశాడు. అంటే దక్షిణ దిక్కులో ఉండేదేంటి? శ్మశానానికి చేరుకునేవాళ్ళం. రావణాసుడిని చంపడానికి 10 తలలు తుంచి పడేసిన రావణాసుడిని ఎక్కడికి చేరాడు? దక్షిణ దిశకు వెళ్లి చేరాడు. అలా మనం కూడా చివరికి భగవంతుడు ఉండే ప్రదేశం ఏదిరా అంటే దక్షిణ దిక్కే అని చెప్పుకోవాలంట. అలా దక్షిణ దిక్కుకు మనం కూడా చివరాఖరికి చేరాల్సింది అక్కడే అంటూ ఆయన బలాన్ని గుర్తు చేసుకుంటూ ఆ బల పరాక్రమానికి పోతి చెప్తుంది అమ్మ ఇక్కడ. పొన్రెచ్చగడం ఉదయితాయ్ పుగళ్ పోతి. శకటాసుర భంజనం చేశావు కదా స్వామి. ఆ రోజు శకటాసురుడు అనే రాక్షసుడు వచ్చాడు నిన్ను చంపడానికి. నీ పాదానికి కీర్తి. అలాంటి వాడిని చంపేశావు కదా, సంహరించావు కదా. అలాంటి నీ పాదానికి కీర్తి. నీ కీర్తికే కీర్తి చేస్తున్నాం మేము. ఆనాడు అతన్ని శకటాసుర భంజనం చేయగానే అందరూ నిన్ను కీర్తించారు. అలాంటి నీ కీర్తికి ఇప్పుడు మేము కీర్తి చేస్తున్నాము. చిన్నప్పుడు ఎలాంటి దివ్యమైన లీలలు చేశావో అలాంటి నీ యొక్క కీర్తికి పోతి. ఆ ఏమిటి మనకు ఈ శకటం అంటే? శకటం మన వరకు వస్తే శకటాన్ని ఎలా చెప్పింది అమ్మ? శకటం అంటే మన శరీరం. ఈ శకటం అంట పాపము పుణ్యము అనే 2 చక్రాల ద్వారా నడుస్తూ ఉంటుందంట. ఆ పాపము పుణ్యము అనే 2 చక్రాలను ఆ శకటాసురుణ్ణి చంపేసి మాకు మోక్షాన్ని ప్రసాదించే స్వామి, నీ పాదానికి పోతి అని చెప్తున్నారు చక్కగా. కండ్రు కునిలా విరిందాయ్ కళల్ పోత్రి. కండ్రు అంటే దూడ రూపంలో ఒక అసురుడు వచ్చాడు ఈయన్ని చంపేయడానికి. ఆ దూడ రూపంలో ఒకళ్ళొచ్చారు, వెలగ చెట్టు రూపంలో ఒకళ్ళొచ్చారు. అలా ఇద్దరు రాక్షసుల్ని నువ్వు చంపేశావు. దూడ రూపంలో వచ్చిన రాక్షసుల్ని ఎలా చంపేశాడంట? ఒక రాయిని మనం ఎలాగైతే విసురుతామో, ఒక కర్రని మనం ఎలాగైతే విసురుతామో, అలాగా దూడ రూపంలో వచ్చిన ఈ రాక్షసుణ్ణి విసిరి సంహరించిన నీ పాదానికి పోతి అంటున్నారు. ఏమిటి ఈ దూడ అంటే? దూడ అంటే మనలో ఉన్న వాసన, రుచి. ఇవి 2 వాసన బీజాలు. ఇవి 2 ఏం చేస్తాయి అంటాం? మనం చేసే పాప పుణ్యాలన్నీ ఈ వాసన బీజల రూపంలో దాగి ఉండి మనల్ని ఇంకొక జన్మకి తీసుకొని వెళ్తాయంట. అలా మళ్ళీ జన్మ రావడానికి ప్రోద్బలాన్ని ఇస్తూ ఉంటాయంట. అలాంటి రుచి, వాసన అనే 2 రాక్షసుల్ని సంహారం చేశావు స్వామి. మాలో ఉన్న ఈ 2 రాక్షసుల్ని కూడా, వాసన రుచి అనే బీజాలను కూడా సమూలంగా తీసేసే నీ పాదాలకు పోతి అని చెప్తుంది అమ్మ మనకు. వెన్రు పగై కెడుక్కుం నిన్ కైల్వేల్ పోతి ఎండ్రెండ్రుం సేవగమే ఏత్తిపరై కొల్వాన్ అని చెప్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? గోకులంలో ఉన్న చక్కగా ఆ గోకులంలో ఆయన చేసిన లీలలన్నిటినీ గుర్తు చేస్తుంది అమ్మ మనకు. ఏంటంట? ఆనాడు స్వామివారు గోవర్ధనగిరిని ఎత్తేశాడంట. గోవర్ధనగిరిని ఎలా ఎత్తాడు? దేనికోసం ఎత్తవలసి వచ్చింది? అక్కడ గోకులంలో ఉన్న ప్రజలందరిపైన ఈయనకి వాత్సల్యం. ఆ వాత్సల్యాన్ని అలా కురిపించాడు. ఇంద్రుడు విసిరిన రాళ్ల నుండి అందరినీ కాపాడడానికి, మళ్ళీ ఏకధాటిగా కురుస్తున్న వర్షం నుండి గోకులంలో ఉన్న వాసులందరినీ కాపాడడానికి గోవర్ధనగిరిని ఎత్తావయ్యా. అలాంటి నీ వాత్సల్యానికి పోతి అని చెప్తున్నారు. మనకి చెప్పాలంటే స్వామి ఎప్పుడూ కూడాను ఆశ్రిత వ్యామోహుడు. అంటే తనని ఆశ్రయించే వాళ్ళ పట్ల వ్యామోహాన్ని కలిగి ఉంటాడంట మన భగవంతుడు. అందుకని మా అందరి మీద మీరు చూపే వాత్సల్యానికి ఇదే మా పోతి అంటుంది అమ్మ. ఎండ్రెండ్రుం
సేవగమే ఎత్తిపరై కొల్వాన్. అంటే స్వామి వారి చేతిలో ఎప్పుడు వేలాయుధం అనే ఆయుధం ఉంటుందంట. ఆ ఆయుధానికి పోతి ఎందుకు? ఆ ఆయుధం ఏం చేస్తుంది? ఎవరైతే ఇతని మీద దాడి చేస్తారో మన మీద, అంటే మనం నివసించే వాళ్ళందరి మీద రాక్షసుల రూపంలో వచ్చి సంహారం చేస్తూ ఉన్నారు కదా! ద్వాపర యుగంలో అంతా ఇదే కదా జరిగింది, త్రేతాయుగంలో. అలాంటి రాక్షసుల సంహారానికి ఈ వేలాయుధం అనే ఆయుధం ఉపయోగపడుతుందంట. ఇది ఎప్పుడూ స్వామివారి చేతిలో ఉంటుందంట. కైల్వేల్ పోత్తి అంటున్నారు కదా! అలాగా స్వామివారి చేతిలో ఉండే ఆ వేలాయుధానికి పోత్తి అంటున్నారు. ఏమిటి ఈ వేలాయుధం అంటే, మనలో ఉండే అరిషడ్ వర్గాలు అనే శత్రువులను సంహరించడానికి స్వామివారు దీన్ని వాడతారంట. ఈ వేలాయుధం అనే ఆయుధాన్ని వాడుతున్నారంట. అది ఎలా కాపాడతారు? ఈ అరిషడ్ వర్గాలని అనే శత్రువుని ఎలా చంపుతారు? రాక్షసులనైతే ఆయుధం ఉపయోగించి చంపుతారు. మనలో ఉన్న అంతర్గత శత్రువుల్ని ఎలా చంపుతారు? ఎలా చంపుతారంటే, ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే అప్పుడు ఆయన అలవోకగా ఈ అరిషడ్ వర్గాలను మనలో నుంచి తీసేస్తారంట. అలాంటి నీ చేతిలో ఉన్న వేలాయుధానికి పోతి అని పోతి చెప్తున్నారు. నేను కైల్వేల్ పోతి అని చెప్తున్నాను. లాస్ట్‌గా "ఎండ్రెండ్రుం సేవగమే ఏత్తిపరై కొల్వాన్" అంటున్నారు కదా! ఇలా మీ యొక్క వీర చరిత్రను గానం చేస్తూ, మీ యొక్క చరిత్రను, మీరు చేసిన లీలలను, వీటన్నిటిని గానం చేస్తూ మేము వచ్చామయ్యా. ఎందుకొచ్చాము అని అడుగుతున్నారు. ఆయన ఎందుకొచ్చారు అని అడుగుతున్నాడు. సరే, ఇవన్నీ సరే, నాకు చెప్తున్నారు, గానం చేస్తున్నారు, నా లీలల్ని, నా కీర్తిని పోర్తి చేస్తున్నారు. మీకేం కావాలి అని అడుగుతున్నారు స్వామి. అప్పుడు వీళ్ళంటున్నారు, మీ నుండి పరను పొందడానికి ఇంద్రుయాం వందోం என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்றுயாம் வந்தோம் ఇరవై రెంబావాయ్. మీరు మా కోసం ఎంత కష్టపడుతున్నారు సామ్రాజ్యం గారు, మ్యూట్ లో పెట్టుకోరా. మీరు మా కోసం ఇంత కష్టపడుతున్నారు స్వామి. ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు? మీకోసం పడుతున్నారా? పోనీ లక్ష్మీ అమ్మవారి కోసం పడుతున్నారా? ఒక వ్యక్తి కష్టపడాలి అంటే ఇంట్లో తన కోసమైనా కష్టపడాలి, కుటుంబ సభ్యుల కోసమైనా కష్టపడాలి. కానీ మీరు మీకోసం కష్టపడుతున్నారా? లేదు లేదు. ఇంత కష్టం మా కోసమే పడుతున్నారు. అది ఎందుకు? జ్ఞానం వైపుకి మమ్మల్ని నడిపించడానికి కష్టపడుతున్నారు. అలాంటి మీ దివ్యత్వానికి, మీ దివ్య తత్వానికి పోతి పోతి అని మంగళాశాసనం చేస్తున్నాము. ఇది కదా మేము చేయబోయే వ్రతం. ఇలా కదా మేము వ్రతం చేసుకోవాలి అని చక్కగా ఆయన ఒక్కొక్క అవయవానికి చక్కగా పోతి చెప్తూ మంగళాశాసనాన్ని పూర్తి చేసింది ఆండాళ్ తల్లి ఈ రోజు చక్కగా. ఇంత అద్భుతమైన పాసురాన్ని ఈ సాయంకాలం సమయంలో మనం నేర్చుకోవడం, దాని యొక్క విశిష్టత వినడం మన అందరి యొక్క అదృష్టమనే చెప్పుకోవాలి. జై శ్రీమన్నారాయణ.